నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. కవిత గారికి బెయిల్ వచ్చింది. బెయిల్ ఎట్లొచ్చింది, ధర్మాసనం ఈ దర్యాప్తు సంస్థలపైన ఎంత విరుచుకపడ్డది మనం మాట్లాడదాం. అంతకంటే ముందు కవిత గారు ఇక చూడండి, ఈ రౌండ్ సర్కిల్లో కవిత గారు జైలు పోయేటప్పుడు మార్చి 15 తారీఖు జైలు పోయేటప్పుడు పిడికిలెత్తి జై తెలంగాణ అని జైల్లోకి అడుగుపెట్టింది. మళ్ళీ నిన్న ఆగస్టు 27న నిన్న జైలు నుంచి బయటకు వచ్చే రాత్రిలో జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో జై తెలంగాణ అంటూ కాలు జైలు నుండి బయటకెట్టింది. చూడండి, జై తెలంగాణ అనే నినాదం వీళ్ళ కుటుంబానికి ఈమెకు ఎట్లా ముడిపడి ఉన్నది. ఎవరైనా దేవుడా మమ్మల్ని కాపాడు రక్షించని మనం మొక్తాం, కానీ వీళ్ళ యాటిట్యూడ్ చూడండి, వీళ్ళ ఫ్యామిలీ యాటిట్యూడ్. కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, జై తెలంగాణ, వాళ్ళకి ఇబ్బంది వచ్చినా మంచి అయినా చెడైనా జై తెలంగాణ నినాదాన్ని నమ్ముకున్నట్టుగా వీళ్ళు మనకు కనిపిస్తున్నది. కవిత గారు చాలా క్లియర్గా పోయేటప్పుడు జై తెలంగాణ, వచ్చేటప్పుడు జై తెలంగాణ, మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నాం నిన్న ఎట్లా మాట్లాడింది. సరే, ఈ విధంగా ఉంటే ఎందుకు ఈ కవిత గారిని ఏమి లేకుండా ఎందుకు ఇబ్బంది పెట్టారు ఒకసారి మాట్లాడదాం మనం. దానికంటే ముందు నిన్న మాట్లాడిన వీడియో కూడా చూద్దాం. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది ఇవాళ ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు మళ్ళీ నా కుటుంబాన్ని పాలించే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం, సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో నాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరి గురించి చెప్తా ఉంటాను. ఇక్కడ నిన్న రాత్రి కవిత గారు మాట్లాడుతూ ఎంత స్పష్టంగా ఆమె నిజాయితీ ఏంది, ఆమె జైలు నుండి వచ్చిన తర్వాత దగ్గర 5.5 నెలల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చి కంటతడి పెట్టుకుంటూ మాట్లాడుతున్న సందర్భంలో ఆమె మాట్లాడిన విధానం ఎంత నిజాయితీ నిబద్ధతకు కనిపిస్తున్నది, దారి తీస్తున్నది అనే విషయాన్ని మనం గమనించాలి. అక్కడ వడ్డీతో సహా చెల్లిస్తాం, నేను ఎలాంటి నేరం చేయలేదు, కానీ 5.5 నెలలు నా పిల్లలకు నన్ను దూరం చేశారు, నా కుటుంబానికి నన్ను దూరం పెట్టిరు, నన్ను ఇబ్బంది పెట్టే పాలు చేశారు, కానీ రాబోయే రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి సవాల్ ఎవరికి ఇసిరింది ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనం సవాల్ ఎవరికి ఇసిరింది, సిబిఐ ఈడీకి కాదు సవాల్ ఇసిరింది. ఈమె గారిని, ఇలా తండ్రి గారిని రాజకీయ పరంగా ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే కవిత గారిని జైలుకు పంపిర్రు. కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే కవిత గారిని జైలుకు పంపించారు. ఎవరు పంపించరు, ఎవరు ఏం చేసారు దేశ ప్రజలకు తెలుసు. అగో వారికే సవాల్ ఇసిరిందంటే చూడండి, ఎవరైనా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, దాడులు చేసిన తర్వాత మెత్తబడి ఆ పార్టీలో కలుస్తారు, లేదా పార్టీలను విలీనం చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కవిత గారు నిన్న. చాలా స్ట్రాంగ్ అంటే, నేను మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు, నేను ఎవరి బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను మొండిదాన్ని, కానీ నన్ను జగమొండిని చేసిర్రు, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఏకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న నాయకులకు సవాల్ విసిరింది. అంటే ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ అంటే ఇది దమ్మున్న నేతలు, వీళ్ళు దమ్మున్న నాయకురాలని నిన్న మరొక్కసారి 5.5 నెలలు అంటే 166 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన మాట్లాడే పదాలు చూస్తే నిజంగా ఒక ఉద్యమకారుడిగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆమె తప్పు చేయలేదని నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సుప్రీంకోర్టు ఒక ఆడబిడ్డను ఇన్ని రోజుల పాటు మీరు జైల్లో ఎలా పెడతారు, సుప్రీంకోర్టు చెప్పిన పదాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మహిళల పట్ల కోర్టులు మరింత సానుభూతితో వ్యవహరించాలి, విద్యావంతులైన ఉన్నత హోదా కలిగిన మహిళ బెయిల్ పొందేందుకు అనర్హులవుతుందా? ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆరోపణలతో ఎవరైనా నిందితుని చేస్తారా అని సుప్రీంకోర్టు సీరియస్. చాటింగ్ ను తొలగిస్తే నేరం చేసినట్టు అవుతుందా? తర్వాత దాన్నే
కీలక ఆధారం అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? న్యాయమూర్తులమైన మేము కూడా చాటింగ్లు డిలీట్ చేస్తాం. అయితే మేము నేరస్తులమా? కవిత పాత్ర ఉన్నదంటే అందుకు సాక్ష్యం చూపండి అని నిందితుల మన దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎట్లా సీరియస్ అయింది చూడండి. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సిబిఐకి సుప్రీం ప్రశ్నల వర్షం. దర్యాప్తు సంస్థల విచారణ పూర్తయ్యాక కవితను జైల్లో ఉండని తీవ్రంగా తప్పుపట్టిన న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ధర్మాసనం నిన్న మన ఎవరు వీళ్ళు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు చాలా ఎక్కడ చరిత్రలో ఇట్లాంటి ఈ బెయిల్ మంజూరు ధర్మాసనమే దర్యాప్తు సంస్థల పైన సీరియస్ అయిన చరిత్ర నేనైతే ఎక్కడ ఈ గడిచిన రాజకీయ 78 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఇట్లాంటి రోజు చూడలేదు. ఎవరైతే కేసు నమోదు చేసిర్రో ఈమెను బయటికి వెళ్తే ఈమె సాక్షులను తారుమారు చేస్తుంది. అందుకే ఈమె సామాన్య మానవరాలు, సామాన్య మనిషి కాదు, పెద్ద రాజకీయ నాయకురాలు కూతురు కాబట్టి ఈమెను బయటికి వదిలొద్దు అని చెప్పేసి ఇట్లా ఎన్నోసార్లు కోర్టుకు చెప్పుకుంటూ ఆమె వాయిదాలను ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. కానీ నిన్న ధర్మాసనం మాత్రం ఎంత సీరియస్ అయిందంటే ఆమె ఒక ఆడబిడ్డ, 3 నెలల కంటే ఎక్కువ మనం జైల్లో పెట్టలేము, మీరు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేరు. ఆమె విషయంలో ఎంటైర్ లిక్కర్ స్కామ్ కేసులో మన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ గూఢంగా బెయిల్ ఇచ్చినాము, ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టడానికి ఆస్కారం లేదు, మీరు ఇప్పటి వరకు రుజువు చేయలేరు ఎలాంటిది అని చెప్పేసి ధర్మాసనం సీరియస్ అయింది. చూడండి మిత్రులారా, ఇట్లాంటి సందర్భంలో కూడా వాళ్ళు కవిత గారు నేను సిబిఐ, ఈడీ కోసం కూడా తర్వాత వీడియోలో, ఈ వీడియో లెంత్ పెద్దగా నేను తర్వాత వీడియోలో ప్రతిపక్షాల మీద ఎట్లా కేసులు నమోదు చేసింది, కేసుల లిస్టు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. కవిత గారి విషయంలో కేసీఆర్ గారు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనమే కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. ఏం చెప్పిర్రు? నా బిడ్డ మనం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందనే మాట చెప్పిండు. అదే విధంగా నిన్న జరిగింది. కడిగిన ముత్యం లాగానే కవిత గారు బయటకు వచ్చారు. తర్వాత కేసును ఎదుర్కొంటది. నిన్న ఆమె మాటలు చూస్తే చాలా స్పష్టంగా కవిత గారికి ఆ కేసుకు సంబంధం లేదు, నేను ఎప్పుడు విజయం చేయడే ప్రయాణం చేస్తా అని చెప్పేసి జై తెలంగాణ అంటూ మాట్లాడుతుంటే నిజంగా చాలా గర్వపడే విషయం ఒక తెలంగాణ బిడ్డగా. ఇది మిత్రులారా, నేను ఇంకో వీడియో కేసుల విషయం పైన ఇంకో వీడియో చేస్తా. ఇది ఈ అంశం. నమస్తే, నేను మిమ్మల్నిపల్లి నరసింహ.